ప్రార్థన చేద్దామయ్యా. మహాగణుడైన తండ్రి, నీ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడా తండ్రి, ఇదిగో ఏదైనా మందు కూడా ప్రభా నీ మాటలను ఆలోచించడానికి, మీరు రాయించినటువంటి గ్రంథం యొక్క లోతుల్లోనికి వెళ్ళి తండ్రి తెలుసుకోవడానికి మీ కుమారుడు తండ్రి ఇదిగో పెద్దవారు విష్ణు గారిని, అలాగే తండ్రి ప్రసాద్ వర్మ గారిని మీరు తోడుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో మాతో పాటుగా తండ్రి పాలుభాగస్తులు చేసినందుకు మీకు వందనాలు. మాట్లాడుచున్న మీ కుమారుడికి తండ్రి మీ ఆత్మశక్తిని తోడుగా ఉండ దయచేసి మాకు కావలసినటువంటి వర్తమానమును, ప్రజలకు కావలసినటువంటి తండ్రి మీ మాటలను అందించమని ప్రార్థిస్తూ ఉన్నాం. జరుగుతున్న కార్యక్రమం అంతటినీ తండ్రి మీ కృపలో భద్రపరచండి. ఎటువంటి నెట్ ప్రాబ్లం లేకుండా, సిగ్నల్స్ ప్రాబ్లం లేకుండా తండ్రి చక్కగా జరుగులాగా మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. 1 యోహాను పత్రిక 2:7. యోహాను పత్రిక 2:7. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నామని చెప్పారు. అయ్యా 2:7 క్రొత్త ఆజ్ఞ లేదు, పూర్వపు ఆజ్ఞ మీకు చెప్తున్నాను రాశాడు. క్రొత్త ఆజ్ఞ లేదు, పూర్వం నుండి ఉన్న ఆజ్ఞ రాయిచున్నానని చెప్పాడు. కొత్తది రాయట్లేదని చెప్పి 2:8 క్రొత్త ఆజ్ఞ రాయిచున్నానని మళ్ళీ 2సారి చెప్పాడు. అయ్యా 2:7 క్రొత్త ఆజ్ఞ రాయట్లేదని చెప్పి 2:8 క్రొత్త ఆజ్ఞ రాయిచున్నానని చెప్పాడు. పాత ఆజ్ఞ పూర్వపు ఆజ్ఞ అంటే ఏంటి? వార్త 12:28. పూర్వం ఉన్న ఆజ్ఞ ఏంటి, ఇప్పుడు క్రొత్తగా వచ్చుతున్న ఆజ్ఞ ఏంటి? మార్కు సువార్తయ్య 12:28 అండి. ఓకే. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగెను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు. అయ్యారు దానియేలు గారు, దేవుడు ప్రభు ఒక్కడే అయ్యా, ఇద్దరు కాదు. అయ్యా దేవుడు ప్రభు ఒక్కడే. అదే మాట నిర్గమ ఆమోస్ 3:13 ఉంటుందండి. దేవుడు ప్రభు ఒక్కడే అని ఆమోస్ 3:13. నిర్గమ 34:23 కూడా ఉంటది. ఒక్కడే ప్రభువును దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా. ఒక్కడే అయ్యారు, ఇద్దరా? ఒక్కరేనండి. నిర్గమ 34:23 కూడా ఉంటుంది. అక్కలేదు, మీరు రికార్డ్ చేసుకోండి. ఎప్పుడన్నా ప్రభు వేరు దేవుడు వేరంటే మాత్రం అది ఇట్ ఈస్ బ్లంటెడ్ మిస్టేక్ అనమాట. అవునండి. ఇప్పుడు మార్క్స్ 12:28 చెప్తున్నట్టు ప్రభు అయిన నీ దేవుడిని పూర్ణ హృదయంతో, పూర్ణ ఏడుతో, పూర్ణ బలంతో ప్రేమించమనేది మొట్టమొదటి పూర్వం నుండి ద్వితీయోపదేశ కాండంలో చూసిన ఉంటది. అది మొట్టమొదటి ఆజ్ఞ. అవునండి. అసలు ఇదంతా దేని చుట్టూ తిరుగుతుందంటే అయ్యారు 4:20 చుట్టూ తిరుగుతుంది. యోహాను పత్రిక 4:20. తన సహోదరుని ద్వేషించిన వాడు అని ఉంటారు చూడండి అయ్యారు. ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన ఎవడో అబద్ధికుడు అనేది ఈ పత్రిక బయట పెట్టేస్తుందండి. తన సహోదరుని ద్వేషించిన వాడు అబద్ధికుడు అని చెబుతూ ఆ కిందకు వచ్చేప్పటికి చూడని దేవుణ్ణి ప్రేమించి చూచుచున్న సహోదరుని ద్వేషించటం అంటే ఏంటో కూడా చెప్తున్నాడు అక్కడ. అదొకటి. 2:4 1 యోహాను పత్రిక 2:4. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు, వారిలో సత్యము లేదు. 2 అబద్ధికుడు. దానియేలయ్య గారు, ఇందాక సహోదరుని ద్వేషించిన వాడు అబద్ధికుడు, ఆయన ఆజ్ఞలు గైకొన్నవాడు అబద్ధికుడు. 2:22 యేసు క్రీస్తు కాడని చెప్పువాడుతప్పుడు ఎవడు అబద్ధికుడు? ఈ 3 అంశాలు చెప్తున్నాను అయ్య గారు ఇవాళ. 4:20 అబద్ధికుడు ఎవడు? 2:4 అబద్ధికుడు ఎవడు? 2:22 అబద్ధికుడు ఎవడు? ఇది ఈ ఆజ్ఞ చుట్టూ తిరుగుతున్న ఈ 2:7 పూర్వపాజ్ఞ రాయిస్తున్నాను, కొత్త ఆజ్ఞ రాయట్లేదని, 2:8 క్రొత్త ఆజ్ఞ ఇచ్చుతున్నానని చెబుతూ ఈ దీన్ని మొత్తం అల్లుకొచ్చి 3 మాటల మీద పెట్టాడు. చూచుట,
తెలుసుకొనుట, ఒప్పుకొనుట. చూచుట, తెలుసుకోండి. తెలుసుకొనుట, ఒప్పుకొనుట. ఈ మూడింటి మీద 1వ పత్రిక మొత్తం బేస్ చేసాడండి. ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా ఇక పూర్వపాజ్ఞ తప్ప కొత్త ఆజ్ఞ ఇవ్వట్లేదని. 2:9 చూడండి అయ్యారు. 2:7 చదవ, 2:8 చదవ, 2 చదవండి అయ్యారు. 2:9 వెలుగులో ఉన్నామని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటికీ చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. ఓకే సార్. ఇక 2:9లో వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ వెలుగుని ద్వేషిస్తే చీకటిలో ఉన్నాడు. మీరు 4:20లో సహోదరుని ద్వేషించిన వాడు అబద్ధికుడు అని చెప్పాడు. ఇక్కడ వెలుగుని ద్వేషించిన వాడు చీకటిలో ఉన్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు యోహాను సువార్త 3:19లోకి వెళ్ళిపోదాం. ఈ వెలుగు ఆ సహోదరుడు ఒకటి కదా లేదు చూద్దాం. 4:20లో చెప్తున్న సహోదరుడు, 2:9లో చెప్తున్న వెలుగు ఒకటా ఇద్దరా? ఎంతయ్యా? 3:19 అయ్యారు యోహాను సువార్త. యోహాను సువార్త 3. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. వెలుగును ద్వేషించేవాడు చీకటిలో ఉన్నాడు. అంతే కదా. ఇక్కడ 4:20 పత్రికలు 4:20 వచ్చేవాడు సహోదరుని ద్వేషించిన వాడు అబద్ధికుడు అన్నాడు. 2:9లోకి వచ్చేప్పటికి వెలుగును ద్వేషించిన వాడు చీకటిలో ఉన్నాడు అన్నాడు. 3:19 వచ్చేవాడికి వెలుగును ద్వేషించిన వాడు చీకటిలో ఉన్నాడు. అసలు వెలుగు ఎవరంటే యోహాను 8:12లో నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చున్నానని యేసుప్రభు చెప్పాడు. 1 యోహాను 1:5లో దేవుడు వెలుగై ఉన్నాడని చెప్పాడు. ప్రసాద్ విన్నావా? ప్రసాద్ వింటున్నానన్నా, వింటున్నా. ఓకే. అక్కడ వెలుగుని ఇక్కడ సహోదరుని కలిపి చెప్పుకుంటూ వెళ్తున్నాడు. 2 ఒకటే. వెలుగును ద్వేషించిన సహోదరుని ద్వేషించిన అబద్ధికుడు అవుతాడు, చీకటిలో ఉంటాడు. ఓకేనా? రెండు 11 యోహాను పత్రిక 2:11 తన సహోదరుని చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసిన గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. చీకటి అంటే ఏంటి అయ్యారు ప్రసాద్? చీకటి అంటే కనపడంది చీకటి, కంటికి కనపడంది చీకటి. పల్లెవాడు అలా చెప్తూ ఊరుకుంటారంటే ప్రజలు విమర్శిస్తారు. అపోస్తుల గారు 26:18 ఉంటుంది చీకటి అంటే ఏంటో, ఇంకెక్కడ ఉండదు బైబిల్లో. వారి చీకటిలోంచి వెలుగులోనికి తానును అధికారం నుండి దేవుని వైపు సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి. అదే గారు, చీకటి అంటే సాతాను యొక్క బంధకంలో ఉన్నట్టే. వెలుగులో ఉన్నాడంటే యేసుక్రీస్తులో ఉన్నట్టే. వెలుగులో ఉన్నవాడు అంటే వాడు యేసు ప్రభువులో ఉన్నట్టే. ఆ వెలుగును ద్వేషించిన ఆ సహోదరుని ద్వేషించిన చీకటిలోనూ అబద్ధంలో గెలిపినట్టే. 3:10 గారు యోహాను పత్రిక 3:10. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమించిన ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. సహోదరుని ప్రేమించిన వాడు దేవుని సంబంధి కాడు. 3:15 అక్కడే అయ్యారు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని ఎందుకు కూడా నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఓకే. ఇప్పుడు సహోదరుని 4:20 మనం చదువుకున్నప్పుడు తన సహోదరుని ద్వేషించిన వాడు అబద్ధికుడు అవుతాడు. ఈ సహోదరుడు ఎవరో తెలిస్తే ఆ కనిపించని దేవుడు, ఆ చూడలేని దేవుడు, ఈ చూస్తున్న ఈ సహోదరుడు ఎవరో తెలిసిపోద్ది. హెబ్రీ మత్తయి 12:40 చదువుదామండి ముందు. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను. మనమే ఆయన సహోదరులు అండి. ఆయనే మన సహోదరుడు. హెబ్రీ 2:16
హెబ్రీ 2:16. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ప్రసాదు దేవదూతల స్వభావం ధరించుకోలేదంటే మరణం లేని స్వభావం లేదు అద్భుతులకి. మరణం స్వభావం మానేసి అబ్రహాము సంతానం అడిగారు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుజేయుటకై దేవుని సంబంధమైన కార్యముల్లో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. యేసుక్రీస్తు సహోదరుడు అయిపోయాక మన సహోదరుని ద్వేషించిన వాడు అబద్ధికుడు అవుతాడని ఆ సహోదరుడు ప్రభు అయిన యేసుక్రీస్తే. 2:12 చదవండి అయ్యారు. హెబ్రీయే. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును. అయ్యారు హెబ్రీ 2:12 కదా అయ్యా, నీ నామమును అదే నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును. సహోదరులు అనిపించుకుంటా సిగ్గుపడిన రాస్తాడు అయ్యారు. ఓకే ఓకే. హెబ్రీ 2:14 ఏమోనండి చూస్తున్నానండి. 2:12 ఈ హేతు చేత సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామున ఆయన సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. అదేనా? అదే అయ్యారు. అదే సహోదరుడిని పిలుచడానికి ఆయన సిగ్గుపడతలేదు. సహోదరుడికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంకొక మాట చెప్తాడు యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 3:17 ఆయన మావాడు అయిపోయాడు అంటాడు. యోహాను పత్రిక 3:17 1 యోహాను పత్రిక. ఈ లోకపు జీవనోపాధి గలవాడవైండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రం కనికరం చూపనవాడు దేవుని యందు ప్రేమ ఎలాగ నిలుచును. చూపన వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును. ఆయన మనలాంటి వాడైన ఈ లోకంలో ఉంటుంది అయ్యారు. 3:17 1 యోహాను పత్రిక 3:17. 16లో అయితే ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ ఎటుదని తెలుసుకొనిచున్నాము, మనము కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. మనము సహోదరులను ప్రేమించుచున్నాం కనుక మరణంలోంచి జీవంలోంచి దాటి ఉన్నాము. అదేనా అయ్యారు? 4:17 అయ్యారు. ఓకే ఓకే. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలోనూ అట్టివారమై ఉన్నాము. ఆయన ఈ లోకంలో సహోదరుడై వచ్చాడు అయ్యారు. సహోదరుడిని పిలుచుకుంటా సిగ్గుపడలేదు. సహోదరుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. మన సహోదరులను పిలిచాడు. ఆయన సహోదరుడిగా మాడాడు. ఈ కనిపించే సహోదరుడు ప్రేమించటమే క్రీస్తుని ప్రేమించలేదంటే సహోదరుడు ప్రేమించలేడు. ఆ సహోదరుడు క్రీస్తే అయ్యారు. దానియేలు అయ్యారు. ఆ వెలుగు కూడా యేసుక్రీస్తే. వెలుగుని కనుక ద్వేషించిన సహోదరుని ద్వేషించిన వాడు దేవుడి సంబంధం అయితే కాదు. ఇంకోటి చూద్దాం అయ్యారు. 2వది యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు. సహోదరుని ద్వేషించిన వాళ్ళు అబద్ధికుడు అవుతాడంటే యేసు ప్రభుని ద్వేషించకుండా ఎక్కడో పాత నిబంధనలు ఉన్న దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్పి యేసు ప్రభుని ద్వేషిస్తాడు అబద్ధికుడు. ఇంక చూడక్కలే, ఫైనల్ అది. 2వది 2:22 యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు అన్నాడు. 2వది తండ్రిని కుమారుని ఒప్పుకోనివాడు క్రీస్తు విరోధి. తండ్రిని కుమారుని ఒప్పుకోనివాడు క్రీస్తు విరోధి అన్నాడు. చాలా చాలా కష్టతరమైంది ఇది, అయినా ట్రై చేద్దాం. తండ్రిని కుమారుని ఒప్పుకోవాలి. యుద్ధాయుధంగా వాడుతుంటారు వీళ్ళు. మీరు తండ్రి క్రీస్తుని ఒప్పుకోవాలని ఈ వాక్యాన్ని చూపిస్తారు అందరూ. అవునే కదా, దీన్ని డీల్ చేద్దాం వాళ్ళ కొద్దిగా. ఎంతో కాదు, నాకేదో ఉందాడు ఒక అరగంట టైం ఉంటే గబ్బా తీసాను. ప్రసాద్ అడుగుతున్నాడు రోజు అని. యోహాను 5:23 దీనికి ఆన్సర్ అయ్యారు.
2:22కి ఆన్సర్ 5:23. సువార్త అండి. యోహాను సువార్త అయ్యారు. తండ్రిని కనపరచినట్లుగా అందరూ కుమారుని కనపరచవలనని తీర్పు తీర్చుటకు. సరిపోద్ది అయ్యారు. తండ్రిని కనపరిచే ప్రతివాడు ఎవరిని కనపరచాలంట? కుమారుని కనపరచాలి. 12:45 గారు, 12:45 యోహాను సువార్త. 12:45. ఓకే. నన్ను చూచువాడు నన్ను పంపిన వాడినే చూచున్నాడు. చూచుట, ఎరుగుట, ఒప్పుకొనుట, ఈ మూడింటి మీద రాసేది పత్రిక అంతా. 14:7 మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఎందురు, ఎప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. 9 యేసు పిలుపు, నేను ఎంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుకుని ఎలా చెప్పుచున్నావు? ఇదే గారు ఒప్పుకోవాలంటే ప్రభువే తండ్రిని ఎవడైతే ఒప్పుకుంటాడో, యేసే క్రీస్తు అని ఒప్పుకోని వాడు క్రీస్తు విరోధి. తండ్రిని కుమారుగా ఒప్పుకోవడం అంటే ఇది. తండ్రే కుమారుడని ఒప్పుకుంటే తీర్పు లేదు, మరణం లేదు, జీవంలో దాటి వెళ్ళిపోతాడు. ప్రతి వాళ్ళు ఈ 2:22 చూపెడతారు తప్ప 2:23 చూపెట్టరు అయ్యారు. పత్రిక 2:23లో ఉంటది. ప్రసాద్ తీసే ఒకటి యోహాను పత్రిక 2:23. కుమారుని ఒప్పుకొనిన ప్రతివాడు తండ్రిని అంగీకరించేవాడు. కలిగిన వాడు అని ఉంటది. అవునవును. కుమారుని ఒప్పుకొనిన ప్రతివాడు తండ్రిని అంగీకరించేవాడు కాడు, కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించేవాడు. ఏమని ఒప్పుకోవాలి? తండ్రే కుమారుడని, యేసే క్రీస్తని, క్రీస్తే యేసు అని ఒప్పుకుంటే వాడు దేవుని మూలంగా పుట్టాడు, వాడు క్రీస్తు విరోధి అవడు. అలా ఒప్పుకోకపోతే అబద్ధికుడు అయిపోతాడు. ఇక అబద్ధికుడు బయట లేడండి, లోన్ నుంచే రావాలి. ఈ అబద్ధికుడు చేస్తున్న గొప్ప పని ఏంటి తెలుసండి అయ్యారు? యోహాను సువార్త 8:44లో ఉంటది. ఈ అబద్ధానికి జనకుడు వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఎక్కడున్నాడు మొత్తంలో రాశాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధుడు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయి ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమందు నిలిచిన వాడు కాదు. అండర్లైన్ చేయండి అయ్యారు. మెయిన్ పాయింట్, మనం ఎక్కడ నిల్చున్నాం, ఎవరిలో నిల్చున్నాం అనేది అసలు ఈ భక్తికి సంబంధించింది. సత్యములో నిలిచిన వాడు కాను ఆ సాతాను. మళ్ళీ నేను చదువుతున్నాను అయ్యారు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. 8:44 మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఈ మాటను ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఇక్కడ 40 చదవండి అయ్యారు, 39 చదవండి అయ్యారు. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. కిందకు వచ్చేయండి అయ్యారు. అలాగా దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరు ఇప్పుడు చంప వెతుకుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు. యేసుప్రభుని ఎవరు చంపుతారని ఇందులో రాసేశారు అయ్యారు. చదివండి అయ్యారు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లనెను. ఇలాగ భూమి మీద అయ్యారు దానియేలు అయ్యారు, ఈ భూమి మీద ఇలా ఎవడు చెప్తాడో దేవుడు ఒక్కడే మా తండ్రి, తండ్రే దేవుడు అని ఎవడు చెప్తాడో వాడు 8:44లో ఉన్నాడు. 8:42లో చెప్పేవాళ్ళంతా 8:44లో ఉన్నారు అయ్యారు. దేవుడు ఒక్కడే మా తండ్రి, దేవుడు తండ్రి, తండ్రి ఒక్కడే దేవుడు, ఇంకో దేవుడు లేడని ఎవడు చెప్తాడో మీరు మీ తండ్రి అపవాద సంబంధులు. ఇంకా ఏం చెప్తాడంటే దేవుని సంబంధులు కారు. 47 చెప్తాడు అయ్యారు. 42 తర్వాత 44, 44, 47 మోస్ట్ ఇంపార్టెంట్ అయ్యారు.
ఎవడైనా సరే బైబిల్ అట్టుకుని తండ్రి ఒక్కడే దేవుడు, దేవుడు ఒక్కడే తండ్రి అని చెప్పి యేసు ప్రభుని కనుక ద్వేషించిన, దూషించిన, విసర్జించిన, తృణీకరించిన వాడు అపవాది సంబంధి, అపవాది క్రియ చేస్తున్నవాడు. వాడు ఎట్టి పరిస్థితుల్లో దేవుడి సంబంధి కాదు. ఇందులో చెప్పేశాడు అయ్య గారు. ఇప్పుడు యూట్యూబ్ లో తండ్రి దేవుడు అని చెప్పడానికి ఆనాడు ఆ పాస్టర్లు చెప్పారు, ఆ పరిచయలు, ఆ యూతులు చెప్పారు తండ్రి ఒక్కడే మా దేవుడు, నువ్వు సంబంధం లేదని చెప్పి అన్నారు. అప్పుడు ఆయన కొటేషన్ ఇచ్చేసాడు 44లో, మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధులు, ఆది నుంచి సత్యం అందు నిలిచిన వారు కాడు. అంటే యేసుప్రభు లేని వాడు అంతా కూడా తండ్రిలో వేరే లేదండి. అయితే ఇంకోటి లేదయ్యారు, వెలుగేమో యేసుప్రభు, ఇంకో మధ్యలో ఇంకెవరు లేరయ్యారు. రెండు 9 యోహాను పత్రిక, తన సహోదరుని ద్వేషించి వాడు చీకటిలోనే ఉన్నాడు. 2:10 సహోదరుని వాడు వెలుగులో ఉన్నాడు. యోహాను పత్రిక 2 చీకటిలో ఉన్నాడు. 2:10 సహోదరుని ప్రేమించిన వాడు వెలుగులో ఉన్నాడు. ఆ సహోదరుడు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన సహోదరుడని, వెలుగని ఈ యోహాను సుశీల్ గారు ఆయన ఇష్టం రాసేసాడు యోహాను పత్రిక అంతా. 2:23 ఒప్పుకోవటం లేదు, అంగీకరించుట లేదు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొని వాడు ప్రతివాడు కూడా, శరీరం లేకముందు ఆత్మ ఉన్న ఆ దేవుడు, పాత నిబంధనలో ఉన్న ఆయన మనవలే సహోదరుడే ఈ లోకంలో మనలాగా వచ్చి శరీరం ధరించి వచ్చిన వాడిని ఒప్పుకొని ప్రతివాడు కూడా క్రీస్తు విరోధే. శరీరధారి అయి వచ్చినని ఒప్పుకోవడంలోనే మొత్తం ఇమిడ్చేసాడు అయ్యారు. శరీరధారి అయి ఉన్నాడంటే శరీరం లేకముందు ఎలాగున్నాడు? 4:4 ఆత్మ రూపంలో ఉన్నాడు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆ ఆత్మ అయిన దేవుడు శరీరాన్ని ధరించి ఫిబ్రవరి 2:12, 2:16, ఫిలిప్పీ 2:9 ఆకారమందు మనుషుడిగా కనిపించాడు. అంటే మరణించడానికి సిద్ధపడి వచ్చాడు. మానవాకారం మరణించేది. ఆ మరణించడానికి వచ్చిన ఆ సహోదరుడిని అందరూ చూసిలాగని చేశాడు ఆయన. దీన్ని యోహాను సువార్త 9:39 చెప్తాడు. చూడని వారు చూడాలి, చూచువారు గుడ్డివారు కావాలని తీర్పు నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చాను అంటాడు. ప్రసాద్ వినపడుతుందా? చూడని వారు చూడాలి, చూడని వారు చూచువారు గుడ్డివారు బైబిల్ చూడాలి. అయ్యా, చూచువారు గుడ్డివారు కావాలను అను తీర్పు నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చి తిని. ఇక్కడ చోట ఉంటుంది అయ్యారు. ఇంకో చోట ఉంటే నేను వచ్చి మీకు బోధించకపోతే మీకు మిషన్ ఉండదు, ఇప్పటి నుంచి మీరు బోధించారు కాబట్టి మీరు పాపంలో నిలబడిపోతారని సువార్తలు అని చెప్తాడు. అది ఎక్కడో కోట్ చేశాను. నేనే ఆయనని, అదేనా అయ్యా? నేనే ఆయనని చూస్తున్నాను ఉండండి అయ్యారు, ఒక్క నిమిషం. అది భలే కాన్ఫ్లిక్ట్ గా ఉంటుంది అయ్యారు. 3:17 అయ్యారు. 9:39 వర్సెస్ 3:17. యోహాను సువార్త అయ్యారు. యోహాను సువార్త 3:17 17 అయ్యారు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలో పంపలేదు. తీర్పు తీర్చడానికి లోకంలో పంపలేదని ఎక్కడ ఉంటది? తీర్పు తీర్చడానికి లోకానికి వచ్చాను అక్కడ అంటాడు. 3:17 తీర్పు తీర్చుటకు పంపలేదు అంటాడు. 9:39 తీర్పు తీర్చడానికి వచ్చానంటాడు. విన్నాడు? మీరు చదివారు చూసారా? కొత్త ఆజ్ఞ రాయట్లేదు అంటాడు, కొత్త ఆజ్ఞ రాస్తానంటాడు. ఆ కొత్త ఆజ్ఞ ఏంటంటే భూమి సహోదరుడుగా వచ్చిన యేసుక్రీస్తుని ద్వేషించకుండా ప్రేమిస్తే అబద్ధికుడు అవడిగాడు. ఆజ్ఞనే తిరగేసి రాశాడు అయ్యారు. పూర్వం నుండి 2:6 చెప్పిన పూర్వం నుండి ఆ పాత ఆజ్ఞనే
కొద్దిగా మార్చి అక్కడ ప్రభు అయిన దేవుణ్ణి ప్రేమించమన్నాడు. ఈ పత్రికలకు వచ్చేప్పటికి సహోదరుడిగా వచ్చిన వెలుగుగా వచ్చిన ఆయన్ని ప్రేమించండి. చూచుచున్న దేవుడు ఆ సహోదరుడు ఆయనే, వెలుగు ఆయనే. చూడని పాత నిబంధనలో ఉన్న ఆ దేవుణ్ణి చూడలేదు కాబట్టి ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పుకొనిచ్చు చూచుచున్న ఈ సహోదరుడు ఈ వెలుగైన యేసుక్రీస్తుని ద్వేషిస్తే అబద్ధకుడు అయిపోతాడు. అదే గారు అందులో నాకు అర్థమైంది. దానియేలు గారు అయ్యా అర్థమైందా? ఏమన్నా అర్థమైందండి. బోర్ కొట్టించానా? లేదు లేదు, మీరు ఎంత ఫాస్ట్ గా చెప్పినా నేను అర్థం చేసుకోగలను. పాత ఆజ్ఞ కొత్తగా మార్చి రాశాడు. అంతే. మార్చి 12:38 ఉన్న నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో ప్రేమించాలని అదే ఆజ్ఞని సహోదరుని ప్రేమించేలాగా, వెలుగుని ప్రేమించేలాగా, ఈ యేసుక్రీస్తుని చూస్తున్న సహోదరుని ప్రేమించేలాగా కొత్త ఆజ్ఞ రాశాడు యోహాను గారు. ఆ రెండు కంబైన్ చేసి చూశానండి నేను. 2:6లోనేమో కొత్త ఆజ్ఞ రాయట్లేదని చెప్తాడు, ఆ కిందకు వచ్చేప్పటికి క్రొత్త ఆజ్ఞ రాయిచున్నాను అంటాడు. నీకు అర్థం అవ్వలేదే ప్రసాద్? అర్థమవుతుందండి. ఆజ్ఞ ఒకటే కానీ రూట్ మార్చాడు అంతే. ఆ మార్క్స్ 12:38 ఉంది, ప్రభుని దేవుడిని పూర్ణాత్మతో పూర్ణ వివేకంతో ప్రేమించాలి, నో డౌట్. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తగిలించేశాడు. సహోదరుని ప్రేమించాలి, వెలుగుని ప్రేమించాలి, చీకట్లో ఉండడు, అబద్ధకుడు అవడు, ద్వేషిస్తే మాత్రం అబద్ధకుడు అయిపోతాడు. అంతేనే. దేవుడు ప్రభు ఒక్కడే, ఇద్దరు లేరు. అవును, దేవుడు ఒక్కడే. చూడండి అయ్యగారు, ఇప్పుడు 1 కోరింది దేవుడు ప్రభువులు లేపుతాడు. చూడండి అయ్యగారు, ఇక్కడ 1 కోరింది వాళ్ళ చర్చలో చెప్పాను. ఓటు కొరింది చూస్తున్నాను ఉండండి అయ్యగారు. 6:14 చూడండి అయ్యగారు, ఎంత విచిత్రంగా ఉంటుందో. దేవుడు ప్రభువును లేపెను. అదేంటి అయ్యగారు, దేవుడు ప్రభు ఒకటేగా అయ్యగారు. చిన్న ప్రభు పెద్ద ప్రభు అంటారు. ప్రభు ఒక్కడే అండి అయ్యగారు. చిన్న ప్రభు పెద్ద ప్రభు లేడు. ఎవడని చెప్తే మాత్రం ఫుట్బాల్ ఆడతాను. ప్రభు ఒక్కడే. మేమదే ఆడుకుంటున్నాం. ఆ పీడి సుందర శిష్యులు మా పాస్టర్ గారు వచ్చి ఆ ప్రభు చిన్నదుందా పెద్దదుందా అన్నాడు. అప్పుడు తీసి ప్రభు ఒక్కడే అని చెప్పానండి. ఇంకా ద్వితీయోపదేశ కాండంలో అయ్యారు పరమ ప్రభువును పరమ దేవుడు అయి ఉన్నాడని చెప్తాడు. అక్కడ ఇంకా బాగా చెప్తాడు. అవునవును, ద్వితీయోపదేశ కాండంలో నేను చూశాను అది. ఇవాళ నేను చెప్పింది 5:15 అయ్యారు. జీవించు వారి ఇక మీద తమ కొరకు కాక తమ నిమిత్తం తిరిగి లేచిన వాని కొరకు జీవించాలి. అయ్యగా చిన్న చీపెట్టి ముగించేస్తాను. రోమా 7:3 తీయండి అయ్యగారు. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడ్ల వ్యభిచారిణీయగును గాని భర్త చనిపోయిన ఎడ్ల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన గనుక వేరొక పురుషుని వివాహం చేసుకున్నాను వ్యభిచారిణి కాకపోవును. అయ్యారు దానియేలు గారు, అయ్యా చెప్పండి, వింటున్నా. భర్త బ్రతుకుండంగా ఆమె వేరొక పురుషుణ్ణి కనుక చేరుకుంటే వ్యభిచారం అయిపోద్ది. అవును, నేను క్రీస్తు కోసం సంఘం గురించి మాట్లాడుతున్నాను అయ్యారు. ఎపిఎస్సిలో ఉంటది ఈ మాట. భార్యాభర్తల గురించి చెప్పుకుంటూ వస్తా. ఎపిఎస్సి పత్రిక 5లో చివరిలోకి వచ్చేప్పటికి నేను క్రీస్తు కోసం సంఘం గురించి చెప్తాను అంటాడు పౌలు గారు. అవును. ఇక్కడ భర్త ఎవరో, భార్య ఎవరో, బతుకున్న భర్త ఎవడో, ఆయన సజీవుడైన దేవుడని. సంఘానికి శిరస్సు యేసు ప్రభు, యజమాని, భర్త ఆయనే. 2 కొరింథీ 11:3లో ఒకే పురుషుడికి ప్రదానం చేశాను అన్నాడు. ఒకే పురుషుడు అన్నాడంటే ఇంకో పురుషుడు ఉన్నాడని లెక్కే. అయ్యా 2 కొరింథీ 11:3 తీయండి అయ్యారు. ఇది ఎలాగ ఉంచండి, మాట్లాడుతుంది. 11:1 నుంచి చదివండి అయ్యారు.
కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనా సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పించవలనని మిమ్మును ప్రదానం చేసి తిని. కానీ అయ్యారు నిశ్చితార్థం అయిపోయింది, బొందేసేసారు, ప్రధానం అయిపోయింది. సంఘానికి క్రీస్తే భర్తకి ఇంకో భర్త లేడు. ప్రధానం అయిపోతే భర్త ఆడేగా, ఆయనేగా. ఇప్పుడు ఈ ప్రధానం అయిపోయిన భారీగా పిలువబడుతున్న ఈ సంఘం, ఈ వధువు, ఈ రాణి, ఈ పెండ్లి కుమార్తె భర్త బతుకున్నాడా లేదో చూడాలంటే మళ్ళీ లోకసువార్త 24:5లోకి వెళ్తే సజీవుడైన వాడిని మీరు మృతుల్లో ఎందుకు ఎత్తుతాడని దేవతో సలహా ఇస్తాడు. ప్రకటనకు వెళ్తే ఇదిగో మృతుడే బ్రతికిద్దని యుగయుగాలు సజీవుడై ఉన్నానని అక్కడ చెప్తాడు. బ్రతుకున్న భర్త ప్రభువైన యేసుక్రీస్తు. ఆ రోమ 7:3లో చెప్తున్న బతుకున్న భర్త ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ ప్రదానం చేయబడిన ఈ సంఘం కానివ్వండి, వధువు కానివ్వండి, పెండు కుమార్తె కానివ్వండి, ఈమె ఇంకెవరి వైపున్నా వేరొక పురుషుని దగ్గరికి వెళ్తే వ్యభిచారం అవుద్దని 7:3 చెప్తుంది. ఆ వేరే పురుషుడు కూడా బైబిల్లోనే ఉన్నాడు, బయట లేడు. 7:4 చదవండి అయ్యారు రోమ. ఆ పురుషుడు ఎవడో తేలిపోద్ది. కావున సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరు వేరొకడే లేపబడిన వేరొకడే అయ్యారు దొంగ. లేచిన వాడు ఓ పక్కన ఉన్నాడు, లేపబడిన వాడు ఓ పక్కన ఉన్నాడు. యేసుక్రీస్తు ఇద్దరున్నారు బైబిల్లో. ఒక ఆయన లేచాడు, సమాధి గెలిచి లేచాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. లెగిస్తానని చెప్పిన వాడు లేచాడు. 3వ దినముట్టు లేచి అగత్యం అని చెప్పిన వాడు లేచిపోయాడు. దేవాలయాన్ని 3 నెలలు లేపుతాను అన్నవాడు లేచిపోయాడు. ఆయన ఒక ఆయన. లేపబడిన వాడు ఇంకొకడు ఉన్నాడు లోపల. గారు ఇన్నాడు మీరు చదవరు చూసారా? దేవుడు ప్రభువుని లేపెను, తండ్రి కుమారుని లేపెను. ఈ లేపిన వాడిని కనుక మరో పురుషుని కనుక చేరుకుంటే సంఘం వ్యభిచారైపోతుంది. ఆ లేపబడిన మరోవాడే భర్త కానివాడు, లేచిన వాడు, సజీవుడైన వాడు, బ్రతుకున్న భర్త ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఇవాళ చెప్తారు ఉన్నారు. లేపబడ్డాడు. అయ్యారే బోరు కొడుతుందా? లేదు సార్, వింటున్నాం. 1 పేతురు 1:4 తీయండి అయ్యారు. పేతురు 1:1 అండి. 1:4 మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట, తిరిగి లేపబడుట, ఆ వ్యత్యాసం గమనించాలి గారు మీరు. అయ్యా, తిరిగి లేచుట ఒకటి, తిరిగి లేపబడుట అదొకటి. అది సువార్త, ఇది సువార్త. సువార్త కాదు, సువార్తకు భిన్నమైన సువార్త. తిరిగి లేచినంటే, తిరిగి లేపబడినంటే. లేచుట, లేపబట్ట 2 వాక్యాలు విరుద్ధమైనవి. వెలిక్కి చీకట్టుకున్నంత వ్యత్యాసం ఉందండి రెండింటికి. పంపుట, వచ్చుట. ఇదిగో యోహాను 3లో ఉంటది గారు, 3:7 ఎక్కడో పరలోకం నుండి దిగి వచ్చిన వాడు, పరలోకానికి వెళ్ళిన వాడు తప్ప ఎవడు లేడంట. దిగి వచ్చిన వాడు. 1 తిమోతి 15 అంటాడు, పాపులు రక్షించక యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెను. పంపెనుకు విరుద్ధం. వచ్చిన అని నమ్ముతావా, పంపిన అని నమ్ముతావా? లేచిన అని నమ్ముతావా, లేపబడిన అని నమ్ముతావా? దీని మీద ఆధారపడి ఉంది గారు మనం పరలోకాలతో అనేది, వెళ్ళకపోవడం అనేది. ఆ 1 పేతురులో చెప్తాడు అయ్యారు. 1 పేతురు 1:4 క్రొత్త జన్మ
మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగి. అయ్యారు లేచుట వలన, లేపబడటం వల్ల కాదు అయ్యారు, ఇది స్పెసిఫిక్ గా చెప్తున్నాను. లేచుట వలన జరిగే లాభం చెప్తున్నాడు ఇక్కడ. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అంటే జీవంతో కూడిన నిరీక్షణ అంటే నిరీక్షణ లేకపోతే అది ఎవడ పైకి వెళ్ళడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, మూడు గొప్పగా ప్రేమ గొప్పది అంటాడు. ఇంకో హెబ్రీ దగ్గరికి వచ్చేప్పటికి ఆజ్ఞల కంటే గొప్పది నిరీక్షణ, ఆజ్ఞలు కొట్టివేయబడ్డ ఆజ్ఞలు తప్పించి ఇప్పుడు నిరీక్షణలో ప్రవేశపెట్టాడని పౌలు చెప్తాడు. నిరీక్షణ అంటే ఎదురు చూడటం, అది జీవంతో కూడి ఉండాలి, అంటే అది బతుకుండాలి. సచ్చిన చేప కదలతో మెదలదు. ఈ నిరీక్షణలో ఉన్న నిరీక్షణ జీవం అంటే ఆ కిందకి వెళ్ళాక చెప్తాడు, నూతన జన్మ కలిగింది. ప్రసాద్ కింద చదివే, జీవముతో కూడి నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడవారినైనా స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనుగొని మనల్ని మరలా జన్మింపజేసను. రెండో జన్మ వాళ్ళకి క్రొత్త జన్మ ప్రాప్తిస్తుంది అని నాకు అర్థమైంది. మళ్ళీ రిపీట్ చేయండి, సరిగ్గా వినిపించలేదు, మళ్ళీ రిపీట్ చేయండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఆయన తిరిగి లేచుట వలన, ఆయన తిరిగి లేచాడు అని నమ్ముట వలన, అలా నమ్మే నిరీక్షణలో జీవం ఉండటం వలన అది మనకి మరలా క్రొత్త జన్మని దయచేస్తుంది. సో ద న్యూ లైఫ్ ఈజ్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ బిలీవింగ్ జీసస్ ఈజ్ he himself raised from the death. చావు నుంచి ఆయన లేచాడని మనం నమ్మగలిగితే మన నిరీక్షణలో జీవం ఉంటుంది. జీవం లేదంటే మరణించినట్టే, నిరీక్షణ చచ్చిపోద్ది. జీవంతో కూడి నిరీక్షణ కలగాలంటే ఆయన లేచాడని ముందు నమ్మాలి. ఈ రెండో నమ్మటం వల్ల క్రొత్త జన్మ ప్రాప్తిస్తుంది. క్రొత్త జన్మకి క్వాలిఫికేషన్, అర్హత ఏంటంటే ఆయన తిరిగి లేచాడని నమ్మటం మీద ఆధారపడి ఉంది. గారు తిమోతిలో ఒకటి ఉంటుంది, తిమోతికి లెటర్ రాస్తూ అంటాడు, తిరిగి లేచిన యేసుని జ్ఞాపకం చేసుకో. ఎందుకని జ్ఞాపకం చేసుకోమన్నాడు? లేపబడ్డాడు ఇంకోడు ఉన్నాడు కాబట్టి లేచిన వాడిని మాత్రమే జ్ఞాపకం చేసుకో అంటాడు. ప్రసాద్ నీ దగ్గర ఉండాలి ఆ రెఫరెన్స్. ఉంది ఉంది ఉంది. ఎక్కడ తిమోతి చెప్పు, నీకోసారి చెప్పనయ్యా. 2 తిమోతి 2:8 అయ్యా, చదవండి అయ్యారు. నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు అయ్యారు జ్ఞాపకం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకునే బాబా చెప్తున్నారు. అందరూ ఆయన్నే జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఈయన ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఈ మధ్య ఏంటంటే యేసును లేపిన తండ్రి ఉన్నాడు, సంఘానికి శిరస్సు యేసైతే యేసుకి శిరస్సు దేవుడు. ఉంది గారు, బైబిల్లో రెండు ఉంటాయి, పవిత్రమైంది అపవిత్రమైంది లోపలే ఉన్నాయి, బయట లేవు గారు. సువార్త లోపలే ఉంది, సువార్త కాని వార్త కూడా బైబిల్ లోపలే ఉంది. అది అంతే 1, 7, 8, 9 అదే కదా అయ్యారు. ఇంత త్వరగా మీరు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా వెళ్ళిపోతున్నారని చెప్తూ గలతీ 1, 6, 7 ఎందుకు కొడేస్తాడు? సువార్త కాని సువార్తలోకి ఎందుకు వెళ్ళారని. ఇంకొకటి ఉంది అయ్యారు, అది కొరింది 1 ఎక్కడ 15, అది జీవించు వారు ఇక మీదట తమ నిమిత్తము కాక, 2 కొరింథీ 5:15 అయ్యారు. జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. అయ్యారు ఇక్కడే ఉంది మొత్తం దాని రాష్ట్రం. ఏ బతుకుడైనా బ్రతికనుకుంటే అది జీవించుంటే ఎవరి కోసం జీవించాలంట? తిరిగి లేచిన యేసు కోసం, క్రీస్తు కోసం జీవించాలి. తిరిగి లేపబడిన యేసు క్రీస్తు కోసం జీవించాల్సిన అవసరం లేదు. బ్రతుకున్న వాళ్ళు జీవించేవారంటే బ్రతుకున్న వాళ్ళు. ఈ రోజు బైబిల్ అట్టుకుని భక్తి చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే జీవించుచున్న వారు ఇక మీద తమ కొరకు కాక
తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన ఆయన ఒక నాయన ఉన్నాడు, లేచిన ఆయన కోసం జీవించమని చెప్తున్నాడు. మొత్తం తిరిగి లేచిన 4 చోట్ల ఉంటది అద్భుతంగా. తెస్సలోనికి ఆ 4, 14, 16లో ఉంటది. తిరిగి లేచినని మీరు కన్నా నమ్మితే మీరు లేస్తారు, అది మీరు లేకరు. లేపబడ్డాడని నమ్మారా, ఇక అదే గదే 4 చోట్ల. ఇందాక అయ్యగారు చదువు దగ్గర తిమోతి ఒకటి తిరిగి లేచినని మనం నమ్మిన ఎడ్ల అదే ప్రకారం దేవుని ఆనితో కూడా అయ్యగారు దానియేలు గారు నమ్మపోతే, లేచినని నమ్మకుండా లేపబడ్డాడని నమ్మితే ఇంకంతే రివర్స్. అంటే అదో గతే. తిరిగి లేచిన నమ్మటం మీద, తిరిగి లేపబడ్డాడని నమ్మటం మీద ఉన్న వ్యత్యాసం చూడండి అయ్యారు ఒకసారి. ఈ 4 చోట్ల రాశాడు అయ్యారు. తిమోతి పౌలుకు పౌలు తిమోతి రాస్తాడు, తిరిగి లేచిన యేసుని జ్ఞాపకం చేసుకో. 1, జీవించేవారు ఇక మీదట తిరిగి లేచిన ఆయన కోసం జీవించాలి. ఇందాడు పేతురు 1:4, తిరిగి లేచుట వలన జీవముతో కూడి నిరీక్షణ కలిగి భక్తిలో జీవం ఉండి వాడు పొందుతాడు అయ్యారు కొత్త జన్మ. ఆ కొత్త జన్మ పొందిన దశలోనికి 4:14 ప్రకారం తిరిగి లేచిన నమ్మబడ్డవాడు పైకి ఎత్తబడతాడు. భర్త బతుకుండంగా ఆ లేపబడిన వాడి దగ్గరికి వెళ్తే, ఇందాడు 7:3, 7:4 బాగా కాన్సన్ట్రేట్ చేయండి అయ్యారు దానియేలు గారు. ఆ వేరొక పురుషుడే ఆ లేపబడ్డవాడు. అసలు పురుషుడికి ప్రధానం జరిగింది, ఒక్కడే పురుషుడికి. ఇంకో పురుషుడు ఆ లేపబడ్డవాడే. ఇదే మాట కొరింథీ పత్రిక 11లో ఎక్కడ ఉంటుంది అయ్యారు, 11:4లోనో ఎక్కడ 14లోనో. ఆ వేరొకడే దొంగ ఆయన డైరెక్ట్ రాయుడు. ఇద్దరేసు క్రీస్తుల్లో లేపబడిన యేసుక్రీస్తు నమ్ముతున్నారా, లేచిన యేసుక్రీస్తు నమ్ముతున్నారా అనేది వాళ్ళ భక్తి మీద ఆధారపడి ఉంది అయ్యారు. వాళ్ళకి అందరూ ఒకటే సార్. అయ్యా వాళ్ళకి అందరూ ఒకటే, లేపబడిన వాడు లేచిన వాడు అన్నీ ఒకటే. ఎందుకంటే లేపడానికి వాళ్ళకి అనుకూలమైన రిఫరెన్స్ కదా అవి. లేపబడిన వాడు పర్లోకెళ్ళరా అయ్యారు. డైరెక్ట్ గా 4:14 చూపెట్టేయండి. క్రొత్త జన్మ 1 పేతురు 1:4 చూపెట్టేయండి. వాళ్ళు జీవించి వాళ్ళకి చచ్చినోడితో సమానం. పేరుకి మాత్రం బతుకున్నావు కానీ చచ్చినోడితో సమానం ఎవడంటే తిరిగి లేచున్నాడని నమ్మేవాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన విష్ణు గారు ఇప్పటి వరకు చాలా విషయాలు నేర్పించారు, మాట్లాడారు కూడా. నిజంగా ఈ కోణంలో ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు, ఆయన దైవత్వం అసలు డౌట్లే ఉండవు జనాలకి. ఎందుకంటే ఎప్పుడు ఏమనుకుంటామంటే బైబిల్లో రాసిన ప్రతిదీ కూడా 100% కరెక్ట్, అది నమ్మేయాలి. రాయబడిన ప్రతి వచనాన్ని కూడా మనం నమ్మేయాలనేటువంటి కోణంలో ఆలోచిస్తున్నాం తప్ప అది ఎందుకు రాయబడింది, ఎలా రాయబడింది, ఎవరి కోసం రాయబడింది, సందర్భం ఏంటి, ఏవి కూడా మనం ఆలోచించకపోవడం వలన మనకేమవుతుందంటే చాలా ప్రమాదాలు పడుతున్నాం మనం. సో దేవుడు చెప్పినట్లుగా చూడుము మేలును కీడును జీవమును మరణమును రెండింటిని నీ ఎదుటే పెట్టి ఉన్నాననేటువంటి మాట ప్రకారంగా మనం జాగ్రత్తగా వాటిని ఆలోచిస్తేనే అర్థమవుతుంది. సో ఆలోచించకపోతే ఏమవుతుందంటే కనబడిన ప్రతీది కూడా నాదే అంటే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. యోధా ఉరిపోసుకొను అని ఉంటుంది, మరి మనం కూడా ఉరిపోసుకుంటామా? నోవా అట్లు చేసిను అంటాడు, మన నోవా కూడా అట్లు చేశాడా? సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుము. అసలు ఏంటి ఆ సందర్భం ఏంటి, వాస్తవం ఏంటి? సమస్తాన్ని పరీక్షించాలి, మేలైన దాన్ని మనం చేపట్టాలి. సో పరీక్షించిన తర్వాత అందులో పనికొచ్చి దాన్ని తీసుకొని పనికిరాని దాన్ని వదిలేయాలి. అది ఉంది కాబట్టి దానికి అర్థం ఏదో చెప్పాలని కూర్చుంటే వక్ర భాష్యాలు వస్తాయి అక్కడ. సో ఆ వక్ర భాష్యాల వల్ల ఏమవుతుందంటే దేవుడు ఒక్కడ కాస్త ఇప్పుడు 3 అయ్యారు, కొట్టుకు చచ్చిపోతున్నారు ఇప్పుడు 3 దేవుళ్ళని. ఏమంటాం వాళ్ళు? క్రైస్తవ్యంలో ఉన్నంత వివాదాలు ఏ గ్రంథాల్లో లేవయ్యా. అంతేగా, అందరూ సర్దుకుపోతున్నారు. ఎల్లమ్మని ఆరాధించేవాడు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాడు, అక్కడ పేచీ లేదు. ఏంటి దేవతని ఆరాధిస్తున్నాడు, దేవుడిని ఆరాధిస్తున్నాడు. కానీ బైబిల్లో ఉన్నంత రచ్చ ఇప్పుడు ఇస్లాం కంట్రీస్ ఉన్నాయి దాదాపుగా 30% మా ఇండియా మొత్తం, అదే మన ప్రపంచవ్యాప్తంగా 30% ఉన్నారు వాళ్ళు. ఏ దేశంలోనూ అరబీలు అదే అల్లాని, ఇరాన్ ఇరాకీలు అదే అల్లాని, ముస్లిము ఇండియా అన్ని కంట్రీస్ అదే అల్లాని ఆరాధిస్తున్నారు. ఎవరికి పేచీ లేదు, వివాదాలు లేవు, అవసరం లేదు వాళ్ళకి.
అవసరమే లేదు వాళ్ళకు. కానీ క్రైస్తవ్యంలో ఆర్సీఎం అంటే పెంతుకొస్తుకు పడదు, పెంతుకొస్తే అంటేనేమో బైబిల్ మిషన్కి పడదు. ఓ గోల ఓ సోద. ఎవరి అభిప్రాయానికి తగినట్టుగా బైబిల్ అలా మలుచుకుని ప్రకటించడం వల్లే ఈ విశ్వాసులు ఎటు పోతున్నారో ఎటు వస్తున్నారో అసలు ఏమి నమ్ముతున్నారో అర్థం కాని పరిస్థితి అనమాట. దీనిలో మధ్యలో దూరిపోయే వాళ్ళు సాతాను సంబంధులు, మళ్ళీ కరుణాకర్ సుగుణ కావచ్చు, చాలా మంది ఉన్నారు కదా, సాయిబులు కావచ్చు, వీళ్ళందరూ ఇందులో దూరిపోతా ఉంటారు. వాళ్ళు కూడా ఏం పట్టుకొస్తారంటే బైబిలే పట్టుకుని వస్తారు. ఎందుకు? ఎవడో చెప్పిన ప్రసంగానికి ఆన్సర్ చెప్పమని దానియేలుని అడుగుతాడు. ఏది ఇప్పుడు రమేష్ బాబు ఏదో మాట్లాడాను ఎక్కడో వాక్యం, ఆ వాక్యాన్ని తీసుకొచ్చి ఇనికినిపించి, ఇదిగో రమేష్ మీ క్రైస్తవుడు చెప్తున్నా దానికి నువ్వు ఆన్సర్ చెప్పని బైబిల్లో ఏదో రిఫరెన్స్లు తీసుకొస్తారు. అంటే దురాత్మ సంబంధులకి ఇందులోనే వాక్యం ఉన్నది, దేవుని సంబంధులకి ఇందులోనే వాక్యం కూడా యేసుక్రీస్తు వారికి చెప్పింది అదే కదా, వాక్యమే కదా. ఇక్కడి నుంచి దూకేస్తే నీ పాదాలు రాయి తగలకుండా దూతలు వచ్చి అడ్డుపడతారని. అవును. అంటే అది ఎవరి కోసం? అది అంతే కదా. మనం దూకినప్పుడు మనకి ఎప్పుడు అడ్డుపడలేదే. యేసుక్రీస్తు శరీరధారిగా ఉండగా 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత దురాత్మ ఏ రూపంగా ఉండగా యేసుక్రీస్తుని కొండశిఖరం మీదకి ఎత్తుకెళ్ళింది అనుమానం వచ్చింది నాకు. సార్ చెప్పండి. ఆయన్ను తీసుకొని పోయిన ఉంటది. అవును, తీసుకొని పోయిన అంటే యేసుక్రీస్తు అలా గొర్రెపిల్ల వెళ్ళిపోయారు, ఆయన అలా చెవి పెట్టుకుని లాక్కెళ్తే వెళ్ళిపోయినట్టు. ఆత్మ అయితేనేమో శరీరాన్ని లైఫ్కి వెళ్ళలేదు. ఆలోచన వచ్చింది, అదేంటి ఎటుపట్టుకి వెళ్ళి ఉంటుంది ఇది దురాత్మ అంటే ఆత్మ కొనుక్కోబడిను అనేటువంటి మాట ఉంటది కదా. ఎస్. సో పిలుపు కూడా ఆత్మచేత కొనుక్కోబడి నపుంసకుని యొక్క రథమును ఎదుర్కొంటకు వెళ్తాడు కదా. వెళ్తాడు. సో అంటే ప్రేరేపణ కాదు కానీ కంప్లీట్గా ఆత్మ శరీరాన్ని తన కంట్రోల్ తీసుకుంటుంది అనుకుంటా. లేలే, అప్పుడు నీ దేవుడైన ప్రభువు అని అనడానికి అక్కడ ఛాన్స్ ఉండదు. ఆత్మే ఆత్మతో మాట్లాడుతుంటుంది. ఈయన శరీరం ధరించుకుని వచ్చాడు కదా, రూపాంతరం చెందితే తప్ప అక్కడ మాట్లాడడానికి ఛాన్స్ లేదు. నీ దేవుడైన ప్రభువుని అనగానే అది ఒప్పుకోవాలంటే దీని సృష్టికర్త ఎవడో కనపడాలి కదా దానికి. సరే అంటే నా ఆలోచన ఊరిని ఆలోచిస్తా ఉండగా ఇలాంటి ఆ వాకింగ్ గుర్తొచ్చి ఎలాగ పట్టుకుపోయిందబ్బా అనే ఆలోచన వచ్చింది. ఆయన గురించి ఆలోచిస్తే అంటే ఇలాంటివన్నీ వస్తుంటాయి. సరే, అయినా చాలా బాధ వచ్చేస్తుంది బ్రదర్. యేసుక్రీస్తు వారి విషయంలో ప్రవర్తిస్తున్నటువంటి విషయాలు, ప్రాణం పెట్టినవాడు, కనబడినవాడు, త్యాగం చేసిన వాడు, ఆఖరి పరలోకాన్ని కూడా నేను తీసుకొని వెళ్తాను, నేను మీతో ఉంటాను అన్నవాడు ఆయన్ని పక్కన పెట్టేస్తున్నారు ఈరోజు సమాజం. అది తండ్రి నేను ఏకమై ఉన్నాము, నన్ను చూసి తండ్రిని చూసినట్టే, తండ్రిని ఇంకెలా చూపించమని అడుగుతున్నావు నేరుగా మాట్లాడిన సందర్భాలు కూడా. నేను ఇంతకాలం మీతో ఉన్నా నన్ను చూడలేదా అన్నాడు. తండ్రిని గురించి గూఢార్థంగా పరీక్షించి చూసిన వాళ్ళకి మేలైంది కనబడదు, పరీక్షించి చూసిన వాళ్ళకి మేలైంది కనబడుతుంది. అంతే కదా, సమస్తాన్ని పరీక్షించి మేలైంది అని చూపించారు. అల్ఫా ఒమేగా నేనే ఆది. లేదు లేదు, అక్షర రూపంలో ఉన్నదని తీసుకెళ్ళిపోతే లేపబడిన క్రీస్తు లేదా లేపబడిన క్రీస్తు కనబడతాడు. లేచిన క్రీస్తు, లేపబడిన క్రీస్తు ఎవరిని నమ్ముదాం? మరి అక్షరాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా మనం బైబుల్ చదువుతున్నప్పుడు చాలా సార్లు కూడా మనం అలాగే ఉంటాం. తండ్రి ఉన్నాడు, తండ్రి లేపాడేమో అనిపిస్తుంటది బైబుల్ చదువుతున్నప్పుడు. అంటే నా ప్రాణాన్ని నేనే పెట్టుచున్నాను, నా ప్రాణాన్ని ఎవడో తీసుకోవడం చెప్తున్నాడు కదా స్వయం. నా అంతట నేనే అంటాడు. నా అంతట నేనే పెడుతున్నాను, దాన్ని ఎవరు తీసుకో. మళ్ళీ అంటే నా అంతటి నేనేం బోధించట్లేదు, తండ్రి దగ్గర నేను ఏది నేర్చుకున్నాను అది చెప్తున్నాను. అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే రమేష్ అన్న, దేవుడు యేసుక్రీస్తు నా తండ్రి దగ్గర వినినా, తండ్రి దగ్గర నేర్చుకున్నా అనేటువంటి పదాలు వాడేది చూసారా? ఇదేంటో ఏమో కాదన్నా, లేఖనాల్లో ఏవైతే ధర్మశాస్త్రం ఉన్న లేఖనాలే తండ్రి విన్నట్లే నేను బోధిస్తున్నట్టు అర్థం పెట్టి లేఖనాల్లో ధర్మశాస్త్రం ఉన్నదే చెప్పాలి. ధర్మశాస్త్రాన్ని దాటి ఒక్క అడుగు కూడా వెళ్ళదు. అందుకే ఏమన్నాడైనా మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల లేఖనంలో కీర్తన నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరాలి. అంటే ఏంటి? నేను మాట్లాడాలి, చెయ్యాలి. అవన్నీ ఎప్పుడో మోసే ద్వారా రాయించేశాడు, ప్రవక్తల ద్వారా రాయించేశాడు. కొత్తగా ఈ నేర్చుకునేది ఏముంది? కాబట్టి నేర్చుకొని అనేటువంటి మాట అర్థం ఏంటంటే అవే ఇప్పుడు ఏవైతే ధర్మశాస్త్రాలు రాయబడ్డే వాటి గురించి తండ్రి వలన నేర్చుకున్నా అంటున్నాడు. అంతే.
దీనికి వీళ్ళేమంటారంటే నేర్చుకున్నాడు అంటే నేర్పినవాడు ఒక ఆయన ఉన్నాడు, నేర్చుకున్నవాడు ఇంకొక ఆయన ఉన్నాడు అంటారు వీడు. అంటే శరీర సంబంధంగా ఆలోచిస్తారు. నేర్పాడు కూర్చోబెట్టి, కానీ అక్కడ పక్కన కూర్చోబెట్టుకుని అన్ని నేర్పి పంపించాడు. పెద్ద దేవుడు కుమారుడికి నేర్పాడు. అవును, తండ్రి కుమారుడికి నేర్పించాడు. బాబు నువ్వు వెళ్ళి ఇలా బోధించు, మీరు మాకు నేర్పినట్టు. ఇప్పుడు అంటే వాళ్ళ ఆలోచన అలా ఉంటాయి. ఇప్పుడు అది అలా అనడానికి కూడా కారణం బైబిల్లో వచ్చినవే. కానీ తండ్రి ఆయనకి నేర్పినట్టు అనగానే, ఇప్పుడు తండ్రి ఆయనకి నేర్పినట్టు, తండ్రి నాకు నేర్పినట్టు అనే పదాన్ని వినగానే వీడికి ఎలా పూనకం వచ్చేది అనమాట. ఏమవుద్దంటే, అమ్మో తండ్రి నేర్పించాడు యేసుక్రీస్తు అంటే ఏం తెలియని వాడు అనమాట. యేసుక్రీస్తుకి ఏం తెలియదు, ఏం చేయాలో ఏం తెలియదు. దృష్టిలో ఏమైపోద్దంటే అప్పుడు దృష్టిలో ఏమైపోద్దంటే తండ్రి ఆత్మ, తండ్రి వెలుగు, తండ్రి మహోన్నతుడు, సర్వాధికారి, కుమారుడు ఏంటి ఆఫ్టర్ మనలాంటోడు. అలాగే ఉంది మరి. సర్వసృష్టికి ఆత్మ అంటే పూర్వం ఉన్న మహిమా స్వరూపి దేవుడు తండ్రి అయి ఉన్నాడనే పదాన్ని చాలా చోట్ల పలుకుతాడు. తండ్రి అంటే సర్వసృష్టికి తండ్రి. ఆయన సృష్టికర్త అండి. తండ్రి అనే పదానికి అర్థం ఏంటంటే సృష్టికర్త, క్రియేటర్, అంతే. రెండో అర్థం ఏం చూడడం సర్లేదు, క్రియేటర్ అంతే. ఇప్పుడు మంచుకి తండ్రి ఉన్నాడు, మంచు బిందువులకు తండ్రి ఉన్నాడు, వర్షానికి తండ్రి ఉన్నాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? క్రియేటర్ అంతే, నథింగ్, ఇంకేమీ లేదు, ఓన్లీ క్రియేటర్. ఇప్పుడు మన తండ్రి ఉన్నాడు, మనల్ని తల్లి గర్భంలో క్రియేట్ అవ్వడానికి కారణం అయ్యాడు కాబట్టి ఆయన తండ్రిని పిలుస్తున్నాం. అదే వాక్కు అంతే, అంతమించి ఏం లేదు. వాక్యాలు మీరు చెప్పినట్టుగా పాత నిబంధనలో కోట్ చేసిన ధర్మశాస్త్రంలో ఆయన తండ్రిగా భావించాడు. అంటే చెప్పినవనేటువంటి బాధం ఏంటంటే శరీరంతో ఉన్నాడు కాబట్టి, శరీర సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి లోబడాల్సి వచ్చింది. అక్కడ కుమారుడుగా పిలువబడాలన్నాడు కదా. ఈయన కుమారుడుగా పిలువబడాలి అంటే ఈయన తండ్రి ఇంకొకరిని పిలిచినట్లుగా అనిపించాలి అక్కడ. అంతే. లేకపోతే ఈయన కుమారుడు అని అనబడును అంటాడు. సో కుమారుడు అనబడును అంటాడు. ఎప్పుడైనా అనబడతాడు? నేను కుమారుని అనబడాలి అంతే. నేను ఇప్పుడు కుమారుని అనబడాలంటే తండ్రిని పిలిస్తే నేను కుమారుని అవుతాను. అప్పుడు అన్నయ్య అన్నాను అనుకో, నేనేమవుతాను? ఇంకొక సహోదరుని తమ్ముడిని అవుతాను. నేను తమ్ముడు అంటే నేను అన్నయ్యని అవుతాను, అక్క అంటే చెల్లి అవుతాను, చెల్లి అంటే అక్కన అవుతాను. సింపుల్ ఇది. కాబట్టి నేను కుమారుడిని అని అనబడాలి అంటే, అందుకే మనకు కుమారుడు అనుగ్రహింపబడి అన్నాడు. ఎవరికి కుమారుడు అంటే యేసుక్రీస్తు మనకు కూడా కుమారుడేనా? అవునుగా, వీళ్ళందరికీ అన్నారు కదా. మరి అలాగే ఉంది కదా. 9:6 ఏమన్నాడు యెషయా గ్రంథం? మనకు కుమారుడు అనుగ్రహింపబడును అంటాడు. కుమారుడు అనే మాట వచ్చింది కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కాదంటే, తండ్రి అనే మాట వచ్చింది, ఆయన కూడా దేవుడు కాకూడదు. అప్పుడు ఎందుకంటే కుమారుడు అనేది, తండ్రి అనేది వాళ్ళు పోషిస్తున్నటువంటి పాత్ర తప్ప ఇది ఒక పేరు కాదు, లేదంటే ఒక ఉన్నతమైనటువంటిది కూడా కాదు అది. అందుకే కుమారుడు అన్నా తండ్రి అన్నా అందులో ఏంటి ఆ మీనింగ్ ఏంటి? ఇప్పుడు నేనున్నాను, నేనే డానియల్ను, నా తండ్రికి నేను కుమారుడని, నా కొడుకు నేను తండ్రిని అయ్యాను, నేనే కొడుకుని అయ్యాను, నేనే తండ్రిని అయ్యాను, అక్కడ నేనే భర్తను అయ్యాను, నేనే సహోదరుని అయ్యాను. ఏమంటే మీరు సర్వసృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించమంటే వీళ్ళు ముగ్గురు కలిసి ముగ్గురు వ్యక్తిత్వాలు, 3 రూపాలు, 3 సంగతులు, ఇవన్నీ ఎవరు చెప్పమన్నాడు? చెప్పమన్నాడా? నా నామమును ప్రకటించండి అన్నాడు ఆయన. అంతే, ఒకటే సింగులర్ వాడేసాడు. ఆ సువార్త అనగానేమో అపోస్తలుడైన పౌలుతో చెప్పించేశాడు. అది ప్రకటించండి, సర్వసృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించమన్నాడు. తండ్రి సువార్తను ఎవరు ప్రకటించమనలేదు, తండ్రి గురించి ఎక్కడ చెప్పమనలే అన్నాడు కదా. ప్రకటన గ్రంథంలో కూడా, ఈ యోహాను రాసిన సువార్తలో కూడా అంటాడు కదా, కుమారుని విశ్వసించేవాడు తండ్రిని విశ్వసించుచున్నాడు అంటాడు. ఇప్పుడు అంతేగాని తండ్రిని విశ్వసించేవాడు కుమారుని విశ్వసించుచున్నాడని ఎక్కడ రాయలా. కుమారుని నమ్మితే తండ్రిని నమ్మినట్టే, తండ్రిని నమ్మితే కుమారుని నమ్మినట్టు ఎక్కడ రాయలేదు. ఇప్పుడు తండ్రిని నమ్మే వాళ్ళందరూ కూడా ఇప్పుడు కుమారుని నమ్మట్లేదు వాళ్ళు. అది పెద్ద విచిత్రం, అది భయంకరమైన మాట. అది వాక్యానికి విరుద్ధమైన భావాలు కదా. ఇప్పుడు నేనే ఆయనని నమ్మకపోతే, నేనే ఆయనని మీరు గ్రహించని ఎడల మీరు మీ పాపాల్లో నుండి చనిపోదురు అంటాడు. నేనే ఆయన అంటే నేను ఎవరినని గ్రహించాలి? నేనే ఆయనని ఆయన చెప్పుకుంటున్నాడంటే ఎవరని గ్రహిస్తే నీకు పాపం ఉండదు. నేనే ఆయన అంటే నేను తండ్రి కుమారుని అని చెప్పాలి, అంతేగా. నేనే ఆయన అంటే మెస్సియానని, నేను ఆయన అంటే క్రీస్తునని చెప్తున్నారు. అసలు క్రీస్తు అంటే అర్థం ఏంటి? అసలు పుట్టినోట్లో రాయబడినటువంటి మాట బట్టి క్రీస్తు అంటే రక్షకుడు, రాజు అంటాడు, అభిషక్తుడు, ఎల్లప్పుడూ ఉన్నవాడు. కానీ యాక్చువల్లీ విషయం ఏంటంటే
క్రీస్తు అనబడిన యేసు పుట్టిన అంటాడు. ఎక్కడ అనబడ్డాడు అప్పుడు తెలిస్తే ఇది వీళ్ళు అన్న అర్థాన్ని కరెక్ట్గా వచ్చిందనే తెలిసిపోద్ది. అప్పుడు తెలిసిపోద్ది. అవును. అసలు ఎక్కడ క్రీస్తు అనబడ్డాడు? పాత నిబంధనలు ఎక్కడ కనబడ్డాడు? ఎక్కడ అనబడ్డాడు? ఒక వచనం ఉందా? క్రీస్తు అనే పదం ఎక్కడైనా ఉందా? లేదు. అప్పుడు దూత తప్పు చెప్పిందా? తప్పు చెప్పాడా? ఆయన తప్పు చెప్తే చెప్పాడు, పరిశుద్ధాత్మ తప్పు రాయించేశాడా? కాబట్టి ఏంటంటే మనం ఆలోచించడం మన జ్ఞానానికి అందలేదు. కాబట్టి ఇది ఇలాగే ఆలోచించాలని అనుకుంటే తప్పది కాదు. కానీ తమ్ముడు, ఎవరైనా అసలు బైబిల్ లేఖనాల గురించి ఖాళీ సమయాలలో కానీ మిగిలిన సమయాల్లో కానీ ఆయన ధ్యానించేవాడు ఉన్నాడు? అసలు ఎందుకు ఇలా రాయించాడని కనీసం ఆలోచించి గ్రహించేవాడు ఉన్నాడా భూమి మీద? అక్షరం కావాలి సార్. ఏంటంటే ప్రతిసారి ఎప్పుడు చూసినా ఎవరిని ఏమందాము అనేటువంటి ఆలోచనతోనే ఉంటున్నారు తప్ప రెండోది ఏమి లేదు. అక్షరం కనబడిందా అది నమ్మేయడమే, కానీ అది చంపేస్తుంది అన్న సంగతి గ్రహించలేకపోతున్నారు. అన్ని ఆయన అందులో కూడా ఆయన రాయించేశారుగా, చూడుము దీనిలో చూడండిరా స్వామి, నీకు అన్ని పెట్టాను, మరణాన్ని పెట్టాను, జీవాన్ని పెట్టాను, క్రీస్తుని పెట్టాను, వేరో క్రీస్తుని పెట్టాను, పునరుత్థానం అంటే ఆయన లేచిన వాడిని ఉన్నాడు, లేపబడిన వాడు ఉన్నాడు, చూసుకుంటూ అందులో స్వామి అన్ని చెప్తుంటే కూడా కనీసం వాక్యం లేఖనాలు గ్రహించక భ్రష్టులు అయిపోతున్నారు ఇలా. చిట్టుబాబు అన్న ప్రేర్ చేసేయండి. ఓకే అన్న. వీళ్ళు ప్రార్థనా పూర్వకంగా పరిశుద్ధాత్మ సహాయం కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు, ఎందుకంటే అక్షరం పట్టుకుని ఉంటున్నారు. అంటే డిబేట్కి వెళ్ళినప్పుడు అక్షరం కావాలన్నా చిట్టుబాబు అన్న. ఏదైనా ఇప్పుడు మీరు డిబేట్కి వెళ్ళినప్పుడు అక్షరం కావాలి అక్కడ. ఓకే. కానీ మనం క్రీస్తుని గురించి వ్యర్థ వివాదాలు కాదు కదా మనకు కావాల్సింది. అపోస్తల కార్యంలో మాట రాయబడి ఉంటుంది, వాళ్ళ హృదయానికి ముసుగు వేయబడింది అంట. అవును, ఆ ముసుగు తెరవబడితే అప్పుడు వాళ్ళకి క్రీస్తు ప్రభు యొక్క మహిమను అర్థం వల్ల వాళ్ళు చూస్తారు. అప్పుడు అంటే డైరెక్ట్ గా చూస్తారట. తర్వాత వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళని కూడా అవునవును, అంటే మార్చుకోలేరు అనమాట. ఎన్ని చెప్పినా మార్చుకోలేరు, మార్చుకోలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఎవరైతే యేసు దేవుడిని బోధిస్తున్నారో వాళ్ళు అబద్ధికులు అయిపోయారు. 3 మొక్కలు ఉన్నారండి ఇప్పుడు. 3 మొక్కలు. యేసు దేవుడు కాదన్నవారు, యేసు కూడా దేవుడు అన్నవారు, యేసే దేవుడు అన్నవారు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ చర్చాశ్రేష్ఠ వాళ్ళు యేసు దేవుడు అని చెప్తున్నారు. ఒక గ్రూప్ అంటే ఎలా అంటే యేసు కూడా దేవుడే అన్న విధంగా చెప్తారు తప్ప యేసే దేవుడు అని చెప్పలేదు. అవునవును, యేసు కూడా దేవుడు అంటారని అంతే. చర్చాపరిలో ఒక వర్గం ఏంటంటే యేసు కూడా దేవుడు అంటారు, త్రిత్వాన్ని నమ్ముతారు. ముగ్గురు దేవుడి సిద్ధాంతంలో ఉన్న సభ్యులు వీళ్ళందరూ. ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళు బైబిల్ ఒప్పుకోవట్లేదు కదన్నా, డైరెక్ట్ గా దేవుడు ఒక్కడే అంటుంది. ఇప్పుడు దానిని వయసు మనం మాట్లాడాలి తప్ప మనకు నచ్చింది మాట్లాడుకుంటే కుదరదుగా అక్కడ. అవును, దేవుడు ఒక్కడే, ఎలా ఒక్కడయ్యాడన్న కోణం నుంచి నువ్వు తెగొట్టుకుంటూ వెళ్ళాలి తప్ప కనబడుతున్న ముగ్గురిని చూసుకుంటూ తెగొట్టుకుంటుంది జీవితాంతకాలం తెగదు. మన కిరణ్ ఒక విషయం చెప్పాడు, ముగ్గురు ఒకే సందర్భంలో ప్రార్థన బంధాలు ఎక్కడైనా కల్పించి మాట్లాడుకున్నారా? అవును, అంతేగా. ఎక్కడ మాట్లాడుకోలేదు ముగ్గురు. ఇప్పుడు మేము మనం అన్న చోట ముగ్గురు ఉన్నారు అంటున్నారు. ఎక్కడ రాయబడింది ముగ్గురు ఉన్నారని? మన పోలికి చెప్పడం మన స్వరూపం అంది అన్నప్పుడు కానీ, మనము దిగిపోయి అన్నప్పుడు కానీ ఎక్కడున్నారు అసలు ముగ్గురు? అంటే ముగ్గురు నేను 10 మంది ఉంటానంటాను, కాదని చెప్పగలవా? మేము మనంలో ముగ్గురు ఉన్నారని ఎవరు చెప్పారు? ముగ్గురు ఉన్నారని. ముగ్గురు కాదు, కోట్ల మంది ఉన్నారు అక్కడ మేము మనంలో. ముగ్గురు ఏకకాలంలో ఎవరికి కనపడలా. పాత నిబంధనలో ఎక్కడ కూడా ముగ్గురు ఏకకాలంలో ఎవరికి కనపడలా. ఎవరికి కనపడలేదు, ఏ దాఖలాలు లేవు అసలు. ముగ్గురు ఎలా కనపడతారు సార్? నరరూపిగానే యాకోబు నరరూపుగానే ఆయన చూశానని చెప్తాడు. మోషే కూడా అదే చెప్తాడు, నరరూపుగా నేను చూశాను, ఒక్కడనే చూశానని చెప్తాడు. అవును, యెషయా గారు కూడా అదే అంటారు కదా 6వ అధ్యాయంలో. అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా చూచితిని. సింహాసనం మీద ప్రభు ఉన్నాడు. మరి ఏమైపోయారు? ముగ్గురు ఉండాలిగా అక్కడ. ప్రకటన గ్రంథంలో కూడా నా సింహాసనం అంటాడు. అవును, పరలోకంలో సింహాసనం ఎన్నున్నాయి మరి. యెహోవా కోటి, యేసు కోటి, పరిశుద్ధాత్ముడు కూడా 3 సింహాసనాలు లేవు కదా. మ్యూట్ అన్మ్యూట్ చేయండి.
యేసుక్రీస్తు ప్రభు వారి ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను తీర్పు తీర్చడానికి రాలేదు, తీర్పు తీర్చగలవాడు ఒకడు ఉన్నాడని చెప్తాడు ఆ సందర్భం. ప్రకటన గ్రంథం ముగింపులో ఆ సింహాసనాసీనుడు తీర్పు తీర్చే త్వరగా రాబోతున్నాడని అక్కడ లేఖనం చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడని చెప్తాడు. యోహాను గారు దర్శనం చూసిన దర్శన గ్రంథంలో ప్రతిసారి కూడా ఆయన కూర్చున్నవాడు ఎవడో చెప్తా ఉంటాడు. అవును, తీర్పు తీర్చేటప్పుడు ఉండేది యేసుక్రీస్తు అని దర్శన గ్రంథం మనకు సాక్ష్యం చెప్తుంది. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు అంటారు కదా, తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ కుమారుడు తీర్పు తీర్చడు అంటాడు. అంతే. పోనీ అది మాట్లాడదామంటే అవును ఆ అధికారం ఆయనకి ఇచ్చాడని చెప్తారు. ఇక వీళ్ళు ఒకటే బొంకురండి అర్థం కాక వాళ్ళ స్వకీయ నాశనాన్ని వాళ్ళే తెచ్చుకుంటున్నారు తమ్ముడు. ఇక మనం ఏం చేయగలుగుతాం? అవునండి, అవును. వాటర్ బాటిల్ కొంచెం వాటర్ పట్టండి. ఒక్కడే దేవుడు యేసు దేవుడు అని చెప్పి గుడ్డిగా వెళ్ళిపోయే వాళ్ళతో ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏంటంటే ముగ్గురు దేవుడు సిద్ధాంతం తీసుకొచ్చిన వాళ్ళతో ఇబ్బంది. అవును, క్రీస్తు సంఘములు, బీఓఏ గ్రూపులు, చాలా గ్రూపులు ఉన్నాయి. అవును, అంటే వాళ్ళందరూ అక్షరం చూస్తున్నారన్న. గమనించింది ఏంటంటే అక్షరం రాయబడినటువంటి అక్షరాన్ని చూస్తున్నారు, కేవలం అక్షరం. తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు డివైడ్ చేసేసి ముగ్గురిని వేరు వేరు వ్యక్తులుగా చూపించి గందరగోళంలో నడిపించేసింది సమాజం. ఏమో క్రీస్తు సంఘం ఎవరితో ఇప్పుడు నేను మాట్లాడలేదు కానీ తమ్ముడు చిట్టుబాబు, ఇప్పుడు యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు వచ్చినప్పుడు మాకు ఇవన్నీ చెప్తాడని తెలుసు, క్రీస్తు వస్తాడని ఎదురు చూస్తున్నామని చెప్తారు కదా. ఇప్పుడు యేసు మరణించి తిరిగి లేచినప్పుడు వీళ్ళు పాప పరిహారం పొందారనా, విమోచన పొందారనా, పొందలేదనా, క్రీస్తు వచ్చి వీళ్ళ కోసం మరణిస్తాడని ఇంక వెయిట్ చేస్తున్నారని నాకేం అర్థం కాదు. వాళ్ళతో ఎప్పుడు నేను మాట్లాడలేదులే. అవునవును, క్రీస్తు సంఘం వాళ్ళది. అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు కన్నా వాళ్ళు మినీ జీవ్స్ అంటారండి వీళ్ళని ఒక మాటలో చెప్పాలంటే. అంటే యూదులు ఎలాగైతే యేసుక్రీస్తు వారిని కేవలము అంటే ఒక కోణంలో మాత్రమే నమ్ముతారో, కంప్లీట్గా నమ్మరు, సేమ్ వీళ్ళు కూడా అంతే. యేసుకి ప్రార్థన చేయకూడదని, అంతే, ఆయనకు ప్రార్థన చేయకూడదని, ఆయన కుమారుడు మాత్రమే అని, ఆయన సర్వాధికారి కాదు అని, సర్వాధికారి అయినటువంటి దేవుడు మహాదేవుడు ఆయన కాదని, మహాదేవుడు అంటే ఈయన కాదు, మహాదేవుడు తండ్రి అని భలే వెతుక్కుంటారన్న. వాక్యాలన్నీ వెతుక్కో భలే మాట్లాడతారు బొంకూరు జాన్ గారు అయితే. వాళ్ళకి రాయించాడు కదా దేవుడు, వాళ్ళ కోసం సపరేట్ గా పెద్ద లేఖనాలే ఉంటాయి. మాటకు ముందు బొంకూరు జాన్ గారు నాకు ఎలాగ అర్థమైంది ఎలాగే చెప్తానంట. డిస్క్లైమర్, టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా డిస్క్లైమర్ అనమాట ఇది. ముందు చెప్పేస్తాడు ఆయన. నాకు ఎలాగ అర్థమైంది, నేను ఎలా మాట్లాడతాను, డిస్కషన్కి వెళ్ళను, డిబేట్కి వెళ్ళను, పెద్ద తలపోటు అయిపోయింది దాంట్లో. పైగా వీళ్ళందరూ కూడా ఈ ముగ్గురు దేవుడి సిద్ధాంతంలో ఉన్న వాళ్ళే బ్రదర్ వీళ్ళంతా. అవునవును, ఎవరు ఒకళ్ళు ఇద్దరు నాకలాగా బయటకు వస్తారు తప్ప అందరూ రాలేదు. ఇప్పుడు యేసు సువార్తను ప్రకటించే వాళ్ళు కొద్ది మంది ఉన్నారు. భయంకరమైన నేరాలని ముగ్గురు దేవుళ్ళు, ఇద్దరు దేవుళ్ళు, మరి యెహోవా సాక్షి తక్కువ మంది ఉన్నారు. విషయాన్ని త్వరగా ఈ జనాల్లో తీసుకెళ్లిపోతున్నారు. వాళ్ళు ఏసే దేవుడని ప్రకటించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అందుకే కోత విస్తారంగా ఉంది, పనివారు లేరు అన్నది. అందుకే ఎందుకు లేరు, అప్పటికే ధర్మశాస్త్రోపదేశకులు, పరిచయులు, యోధా మతపేద వీళ్ళందరూ ఉన్నారు కదా. ఉన్నను యేసుక్రీస్తు మనకి ఆయన ప్రకటించిన విషయం ఏంటంటే కోత విస్తారంగా ఉంది, కొద్దిసేవారు కొద్ది మంది అంటే ఆ బ్యాచ్ మనమే అక్కడొకటి పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాం. నా రాజ్యం చేరేవారు కూడా కొద్ది మంది అని చెప్పారు. అందుకని సరే అన్న, ప్రార్థన చేయండి. మనం స్తోత్రం 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 స్తోత్రం. దేవానికి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు యేసయ్య. మా జీవితాలలో నూతన దినాన్ని ఇచ్చి ఈ రీతిగా నీ దాసుల ద్వారా కొన్ని సంగతుల గురించి తెలుసుకోవడానికి, చర్చించుకోవడానికి
నేర్చుకోవటానికి మీ దాసులను రేపి గూగుల్ మీట్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ యొక్క మీట్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఇంతవరకు మీ దాసులు మాట్లాడిన ప్రతి అంశము రికార్డ్ చేయబడి మళ్ళా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటుండగానైనా మరి ఈ యొక్క వీడియోను ప్రతి వారు చూస్తుంటుండగానైనా వారు చూసిన విషయాలను ప్రభా అపార్థం చేసుకోకుండా విన్న విషయాలను అర్థం చేసుకుని మనసును గ్రహించే హృదయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ముగ్గురు దేవుడి సిద్ధాంతము అసలు యేసు దేవుడు కాదనే సిద్ధాంతంలో ఉన్న వారు మనోనేత్రాలు వెలిగించండి నాయన. మరి ఇది చాలా భయంకరమైన పరిస్థితుల్లో క్రైస్తవాన్ని తీసుకెళ్ళి ఒక అసత్య బోధలో నుంచి ప్రభా మమ్మల్ని మీరు బయటికి రప్పించి నైనా సత్య విషయంలో ముందుకు నడిపిస్తూ నైనా మరి అనేకమైన మరి విషయాలను తెలుసుకోవటానికి చర్చించుకోవటానికి కుమారులను నిలబెట్టినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసు ఒక్కడే దేవుడని నమ్మే వారితో ఇబ్బంది లేదైనా మరి యేసు కూడా దేవుడు, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పేవారు మరి ఎన్నో విభేదాలకు తీసుకొస్తున్నారు ప్రభా. మరి అట్టి వారికి అందరికైనా ప్రభా మరి ఈ సత్యాన్ని అందునట్లు ప్రభు చూపించండి, సహాయం చేయండి. ఇంతవరకు మాట్లాడిన విషయాలు మరి మేము నమ్మి అవి గ్రహించి అవి నిజమని తెలుసుకోవటానికి మా మనోనేత్రాలు వెలిగించి హృదయాలు తెరచి మా జీవితాల్లో నూతనమైన సంగతుల గురించి ఆలోచించడానికి ప్రభు చూపించి సహాయం చేయమని. ఇంతవరకు ఆన్లైన్లో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే మాతోటి ప్రార్థనలో ఏకీభవించిన మరి ప్రసాద్ గారిని బట్టి అలాగే డానియల్ కుమార్ని బట్టి రమేష్ బాబు గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారిని వారి కుటుంబాలను వారి పరిచర్యలను వారి యొక్క ఉద్యోగాలను దీవించి ఆస్వాదించి కాపాడండి. మీ చిత్తమైతే మీ ఇష్టమైతే మేమందరం మరొకసారి ఈ విధంగా కూడుకుని నిన్ను స్తుతించి మహింపరిచి అనేక సత్యాలను బయటికి వచ్చి అనేక మందికి చూపించమని ప్రార్థన విజ్ఞాపనలు మా ప్రభు రక్షకుడు త్వరలో రానట్టు వేసి మమ్మల్ని ఇచ్చినాం తండ్రి. ఆమేన్. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ పొందుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.